శ్రీశైలంలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. పాతాళగంగ మార్గంలోని దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంట్లోకి తెల్లవారుజామున ప్రవేశించిన చిరుత కుక్కపై దాడి చేసింది. కుక్క అరుపులతో ఇంట్లోని వాళ్లు బయటికి రావడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది. సీసీ కెమెరాలో చిరుతపులి దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. గతంలోనూ పలుమార్లు కాలనీలో చిరుత సంచరించిన ఆనవాళ్లు ఉండగా ఇప్పుడు మరోసారి చిరుత సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీశైలంలో చిరుతపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖర్, చెప్పండి, చిరుతపులి సంచారానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? శ్రీశైలం పుణ్య దేవస్థానంలో ఈ చిరుతపులుల సంచారం ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారిందని చెప్పవచ్చు. తాజాగా శ్రీశైలంలోని పాతాళగంగ మార్గంలోని దేవస్థానంలో పనిచేసేటువంటి ఏఈఓ మోహన్ ఇంటి వద్ద చిరుత కంపౌండ్ పైన సంచారం చేసింది. ఇంటి ప్రహరీ గోడ పైన నడుచుకుంటూ వచ్చి కుక్కను ఎత్తుకెళ్ళినట్టుగా మనకు క్లియర్ గా సీసీ ఫుటేజ్ల ద్వారా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ తెల్లవారుజామున ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా సీసీ కెమెరాలు చూసినటువంటి వాళ్ళంతా కూడా ఉలిక్కిపడ్డటువంటి పరిస్థితి. అయితే ఈ మధ్యకాలంలో రోడ్డు మార్గంలో ఉండేటువంటి రోడ్డుకు దగ్గరలో ఉండేటువంటి కల్వెట్ల పైన, తర్వాత పరిసర ప్రాంతాల పైన చిరుతపుళ్ళు క్రమంగా అక్కడికి వస్తా ఉన్నాయి. వచ్చేసి సమీపంలో ఉండే కుక్కలను కానీ వివిధ జంతువులను కానీ లాక్కెళ్లేటువంటి దృశ్యాలు కూడా మనం ఈ మధ్యకాలంలో చాలా చూసినటువంటి సందర్భాలు కూడా శ్రీశైలంలో ఉన్నాయి. అయితే ఈ తెల్లవారుజామున 3:30 సమీపంలో ఇళ్ల వద్దకు వచ్చినటువంటి చిరుతపులి జనసంచార ప్రదేశంలో చిరుత సంచారంపై ఇక్కడ భక్తులు, తర్వాత ఆ ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. పలుమార్లు అటవీ శాఖ అధికారులకు విన్నవించుకున్నప్పటికీ, చెప్పినప్పటికీ, ఆందోళన చేసినప్పటికీ కూడా వీటిపైన ఎలాంటి దృష్టి పెట్టడం లేదని చెప్పేసి ఈ ప్రజల నివాసం ఉండేటువంటి ప్రాంతం, తర్వాత ముఖ్యంగా భక్తులు సంచరించేటువంటి పాతాళగంగ ప్రాంతంలో ఈ రాత్రి సమయంలో కుక్క కోసం వచ్చినటువంటి చిరుతపులి ఈ కుక్క అంటే దాన్ని మళ్ళీ ఎదురుదాడి అంటే దాన్ని భయపడి మొరగడంతో అది ఆ పక్కనే ఉన్నటువంటి అటవీ ప్రాంతానికి తరలి వెళ్ళినట్టుగా మనకు ఈ విజువల్స్ అంటే సీసీ ఫుటేజ్ ద్వారా అర్థమవుతా ఉంది. ఏదేమైనప్పటికీ శ్రీశైలంలో చిరుతపుల్ల సంచారం పరిపాటిగా మారింది. దీనిపైన అటవీ శాఖ అధికారులు, ముఖ్యంగా దేవస్థానాధికారులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టి వీటిని అదుపు చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత బాధపడాల్సినటువంటి విషయం కాబట్టి ఎవరికి ఏ ప్రమాదం జరగకముందే అధికారులంతా కూడా అప్రమత్తమై ఈ చిరుతపుల్ల సంచారాన్ని ముందే పసిగట్టి వాటిని సుదూర ప్రాంతాలకు నట్టడవికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే జనసంద్రంలోకి వస్తున్నందుకు ఇక్కడ భక్తులే కాకుండా ముఖ్యంగా శ్రీశైలంలో నివసించే వాళ్ళు పూర్తిగా భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు పట్టించుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్న పరిస్థితి శ్రీశైలంలో కనిపిస్తా ఉంది. ఇందులో రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.